ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్లో ఇండివిజువల్ ట్యాక్స్ అసెస్మెంట్కి సంబంధించినటువంటి థర్డ్ క్వశ్చన్ చూడబోతున్నామండి. సో ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ చూడండి. ఫస్ట్, మిస్టర్ మహేష్ బాబు ఇన్కమ్ అండ్ పేమెంట్ పర్టిక్యులర్స్ గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ వే ఫర్ ద ప్రీవియస్ అసెస్మెంట్ ఇయర్, PAY అంటే ప్రీవియస్ అసెస్మెంట్ ఇయర్ 2018-19. క్యాలిక్యులేట్ ద టోటల్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ లయబిలిటీ ఫర్ ద కరెంట్ అసెస్మెంట్ ఇయర్ 2019-20. సో 2018-19 సంబంధించినటువంటి ప్రీవియస్ అసెస్మెంట్ ఇయర్లో అతను ఎర్న్ చేసిన ఇన్కమ్స్కి, పేమెంట్స్కి కరెంట్ అసెస్మెంట్ ఇయర్ 2019-20లో స్లాబ్ రేట్స్ ప్రకారం అండ్ ఫ్లాట్ రేట్స్ ప్రకారం, అంటే ఆ అసెస్మెంట్లో ఉన్నటువంటి ట్యాక్స్ రేట్స్ ప్రకారం ఎంత ట్యాక్స్ పడుతుంది, అతనికి ఎంత ఇన్కమ్ ఉంటుంది క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే మనకేముంది, ఇతనికి ఒక వ్యక్తికి 5 రకాల ఇన్కమ్స్ ఉంటాయని చెప్పారు. ఓకేనా, ఏ పర్సన్ హ్యావింగ్ 5 types of incomes. So income from salary as per income tax act or as per income tax subject. So income from salary, income from house property and loss from self occupied house. ఓకే, అంటే హౌస్లో లాస్ వచ్చింది కాబట్టి సెకండ్ పాయింట్లో, థర్డ్ పాయింట్లో లాస్ వచ్చింది మనకి, అవునా. సో ఆ లాస్ని సెకండ్ పాయింట్లో వచ్చిన ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీతో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. శాలరీ ఇన్కమ్ ఉంది, హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంది. ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ కానీ ప్రొఫెషనల్ ఇన్కమ్ కానీ ఇతనికి లేదు. అండ్ ఫోర్త్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది ఇతనికి, ఏంటిది, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అంటాం. సో క్యాపిటల్ గెయిన్స్ ఉంది, దాంట్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంది. ల్యాండ్ సేల్ చేశాడు అతను. షార్ట్ టర్మ్లో మనకి ఒక నాన్ ఫినాన్షియల్ అసెట్ అమ్మినట్లయితే మనకి అది స్లాబ్ రేట్ ప్రకారం పడుతుంది. సో షార్ట్ టర్మ్ కాబట్టి అది స్లాబ్ రేటే. ఓకే, నో ప్రాబ్లం. 2 lakhs. అంటే రీపేమెంట్ ఆఫ్ హౌస్ లోను ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ అండ్ బ్రాకెట్లో 1 lakh చెప్పాడు. చూడండి ఇక్కడ. సో 1 lakh అని చెప్పాడు. ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ 1 lakh అన్నాడు కాబట్టి, సో ఈ 1 lakh అనేది చాలా ఇంపార్టెంట్. సో అంతేగాని ఇది వచ్చి 2 lakhs వచ్చేసి రీపేమెంట్ ఆఫ్ హౌస్ లోన్ 2 lakhs. ఆ 2 lakhsలో ఇంట్రెస్ట్ అనేది దాని మీద ఎంత ఉందంట, 1 lakh ఉందంట. ఓకేనా, అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసేసి సన్స్ కాలేజ్, ఎందుకంటే ఇది క్వాలిఫైడ్ సేవింగ్స్లో వస్తుంది రీపేమెంట్ ఆఫ్ హౌస్ లోన్ అనేది, అవునా. ఎస్, ఈ 1 lakh అనేది మనం కన్సిడర్ చేయం. అంటే 2 lakhsలో 1 lakh తీసేసి రిమైనింగ్ 1 lakh క్వాలిఫైడ్ సేవింగ్స్ తీసుకుంటాము. సన్స్ కాలేజ్ ఫీజు అనేది కూడా క్వాలిఫైడ్ సేవింగ్స్ లిస్ట్లో వస్తుంది, 20,000. ఓకే, చూద్దాం దీన్ని నిదానంగా. ఫస్ట్ క్వశ్చన్ చదువుతున్నా దాన్ని ఏ విధంగా చేయాలనేది. సో క్వశ్చన్ అర్థం చేసుకుంటే మనం ఆన్సర్ చేయడం చాలా ఈజీ. యాన్యుటీ పేమెంట్ టు LIC పెన్షన్ స్కీమ్. సో ఇది కూడా సేమ్. ఇది వచ్చేసేసి మనకి ఇప్పటివరకు రాలే ప్రాబ్లంలో మనం డిస్కస్ చేసిన దాంట్లో. చూడండి, LICకి కానీ లేదా ఇంకా ఏదైనా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కంపెనీకి మనం యాన్యుటీ పేమెంట్ చేస్తున్నాం ఫర్ ద పర్పస్ ఆఫ్ పెన్షన్ స్కీమ్. అంటే ఆఫ్టర్ ఒక 10 years or 15 years మనం అలా పే చేసేసి తర్వాత వీఆర్ గెటింగ్ పెన్షన్ ఫ్రమ్ ద పర్టికులర్ ఆర్గనైజేషన్ అన్నమాట. సో దాన్ని అండర్ సెక్షన్ 80CCC కింద మనకి యాక్చువల్గా దీన్ని డిడక్షన్ కింద ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే యాన్యుటీ పేమెంట్ టు LIC కానీ ఇంకా ఏదైనా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అయినా మనం కట్టుకున్నట్లయితే ఇలా పెన్షన్ స్కీమ్ కోసం, సో దానికి అండర్ సెక్షన్ 80CCC కింద మనకు అది ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. సో 80CCC అది. సో అంటే ఇక్కడ 80C ఉంది ఈ ప్రాబ్లంలో, అండర్ సెక్షన్ 80CCC కూడా ఉంది మనకి. చూద్దాం డిడక్షన్స్ చేసేటప్పుడు క్లియర్గా. నెక్స్ట్, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ ఇన్ క్యాష్. సో క్లియర్లీ మెన్షన్డ్ పెయిడ్ ఇన్ క్యాష్. సో మెడికల్ ఇన్సూరెన్స్ అండర్ సెక్షన్ 80D అని అందరికీ తెలుసు. సో మనకి తెలుసు ఆల్రెడీ, అది వైఫ్కి, అతని SSC యొక్క ఓను అండ్ చిల్డ్రన్కి ముగ్గురికి కలిపితే 25,000 మ్యాక్సిమం పర్ యానం ఎలో చేస్తారు మనకి డిడక్షన్స్ కింద. కానీ అది మనకి చెక్ రూపంలో కానీ డ్రాఫ్ట్ రూపంలో కానీ పే చేస్తూ ఉండాలి, కానీ క్యాష్ రూపంలో పే చేస్తున్నాడు కాబట్టి ఇట్ ఈస్ నాట్ అలౌడ్ యాజ్ ఎ డిడక్షన్ బికాస్ ఇట్ ఈస్ పెయిడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. రూల్ ప్రకారం ఏంది, చెక్ రూపంలో కానీ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి. అంటే ఈ పాయింట్ రాదు. ఓకే, సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ గోల్డ్. ఓకే, గోల్డ్ ఈజ్ ఏ నాన్ ఫినాన్షియల్ అసెట్. ఇంతకుముందు మనకి ఒకటి వచ్చింది, ఏంటిది చూడండి ఒకసారి, పాయింట్ నెంబర్ 4 చూడండి. ఇది కూడా ఇదేమో ల్యాండ్, ఇదేమో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో ఇది నాన్ ఫినాన్షియల్ అసెట్ అయ్యి ఉండి షార్ట్ టర్మ్ అయితే దాని మీద స్లాబ్ రేట్ ప్రకారం ట్యాక్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. అలానే ఇక్కడ చూడండి పాయింట్ నెంబర్ 9, ఇది కూడా గోల్డ్, ఇది కూడా నాన్ ఫినాన్షియల్ అసెట్ బట్ ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ కాబట్టి దీని మీద అట్ ది రేట్ 20% ఫ్లాట్ రేట్ ప్రకారం ట్యాక్స్ ఉంటుందండి. ఓకేనా, అంటే అది స్లాబ్ రేట్ ప్రకారం ట్యాక్స్ పడదు, కానీ టెంపరీగా మనం టోటల్ ఇన్కమ్లో చూపించుకుంటాం, కానీ మళ్ళీ దాన్ని సపరేట్గా ట్యాక్స్ వేయాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డొనేషన్ అండర్ సెక్షన్ 80G. సో ఇది వచ్చేసి మనకు తెలుసు క్లియర్గా, అడల్ట్ 10,000 ఇచ్చాడు, డిడక్షన్ రేట్ కూడా ఆయన ఇచ్చాడు కాబట్టి 50% తీసుకోవాలంటే దాంట్లో. సో తీసేసుకుంటాం. సో
సో కాంట్రిబ్యూషన్ టు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వీ నో వెరీ వెల్ ఇట్ ఈస్ కమ్ అండర్ క్వాలిఫైడ్ సేవింగ్స్. ఓకే, సో ఈ విధంగా మనం రాసేసుకొని ఒకసారి క్వశ్చన్ చదివి ఇలా మనం ఆన్సర్ ఏం చేయాలి, కంప్యూటేషన్ ఆఫ్ టీఐ టోటల్ ఇన్కమ్ అండ్ టీఎల్ టాక్స్ లైబిలిటీ ఫర్ ద కరెంట్ అసెస్మెంట్ ఇయర్ CAY 2019 ఆఫ్ మిస్టర్ మహేష్ బాబు. సో పర్టికులర్స్ రూపీస్. సో మనకి అక్కడ ఆ పర్సన్కి ఇన్కమ్స్ మనకి ఉన్నాయా లేవా అనేది మీకు చెప్పా. సో మనం 5 ఇన్కమ్స్ అక్కడ రాసేసుకుందాం. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ / ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. సో మనకేముంది ఇక్కడ శాలరీ ఉంది చూడండి. సో ఫస్ట్ పాయింట్ శాలరీ 4 lakhs ఉంది కదా. సో ఆ 4 lakhs డైరెక్ట్గా మనం రికార్డ్ చేసేసుకుందాం. సో 4 lakhs వేసేసా చూడండి ఇక్కడ. సో 4 lakhs వేసేసాం. సో కమ్ టు నెక్స్ట్ హౌస్ ప్రాపర్టీకి వస్తే మనం ఆల్రెడీ చెప్పాం ఒక హౌస్ మీద ఇన్కమ్ ఉందని చెప్పి చూడండి. వర్కింగ్ నోట్ 1 చూడండి ఇక్కడ. వర్కింగ్ నోట్ 1 క్లియర్గా ఇక్కడ రాసాం. సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ 5 lakhs ఉంది. సో ఒక హౌస్ నుంచి ఇన్కమ్ వచ్చింది, సెకండ్ హౌస్ నుంచి లాస్ వస్తుంది కాబట్టి ఆ లాస్ని తీసేస్తున్నా. లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ 1 lakh తీసేస్తున్నా. సో మనకి నెట్ ఇన్కమ్ ఎంత వచ్చిందంటే హౌస్ నుంచి 4 lakhs వచ్చిందని మనం హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్గా చూపించుకోవచ్చు. సో అది ఇక్కడ రాసే చూడండి. సెకండ్ వన్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఈజ్ 4 lakhs. దెన్ కమ్ టు థర్డ్ ఇన్కమ్ సోర్స్ దట్ ఈస్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఈ బిజినెస్ ఇన్కమ్ లేదు, ప్రొఫెషనల్ ఇన్కమ్ లేదు కాబట్టి బ్లాంక్. దెన్ కమ్ టు అండ్ క్యాపిటల్ గెయిన్స్. సో క్యాపిటల్ గెయిన్స్కి వచ్చినట్లయితే మనకి అక్కడ వర్కింగ్ రాసా క్లియర్గా. సో మన క్యాపిటల్ గెయిన్స్ 2 ఉన్నాయండి. ఒకటి ల్యాండ్ ఉంది, ఒకటి గోల్డ్ ఉంది. సో ల్యాండ్ని అమ్మడం ద్వారా మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే వీఆర్ గెటింగ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండ్ ఆన్ ల్యాండ్. సో ఇట్ ఈజ్ అక్కడ రాసే చూడండి బ్రాకెట్లో, అది స్లాబ్ రేట్ ప్రకారం మనం యాడ్ చేస్తాం. బట్ ఫస్ట్ అసలు క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ ఎంత అనేది చెప్తే చాలు మనం. సో బట్ ఆ పాయింట్ రాసుకునేటప్పుడు మనకు తెలియాలి అది స్లాబ్ రేట్ ప్రకారం. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ల్యాండ్ అనేది ఇట్ ఈస్ ఎ స్లాబ్ రేట్ బేసిస్ ట్యాక్స్ ఐటమ్ అని తెలిసి మనకు తెలియాలి. అలానే నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ గోల్డ్. సో ఇది ఏమంటే ఇలా చూడగానే మనకి ఇది ఫ్లాట్ రేట్ ప్రకారం పడేటటువంటిది 20% అని తెలియాలి. కానీ సో మొత్తానికి క్యాపిటల్ గెయిన్కి ఇన్కమ్స్ ఎంత ఉన్నాయి మనకి టోటల్ 2 కూడా కూడితే 4,75,000 టెంపరీగా మనం యాడ్ చేస్తాం. బట్ మళ్ళీ మనం స్లాబ్ రేట్ ఇన్కమ్ ట్యాక్స్ వేసిన తర్వాత వాటిని దాంట్లో నుంచి తీసేస్తాం కదా. సో సపరేట్గా మళ్ళీ ట్యాక్స్ చూపించాలి. అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ల్యాండ్ ఇట్ ఈజ్ ఆల్సో నాన్ ఫైనాన్షియల్ అసెట్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సేల్ ఆఫ్ గోల్డ్ ల్యాండ్ 2 కూడా నాన్ ఫైనాన్షియల్ అసెట్సే. షార్ట్ టర్మ్ అయితేనేమో స్లాబ్ బేసిస్, లాంగ్ టర్మ్ అయితే ఎట్ ది రేట్ 20% ఫ్లాట్ రేట్. సో మొత్తం క్యాపిటల్ గెయిన్ ఎంత అంటే 4,75,000. సో అదే ఇక్కడ నేను రికార్డ్ చేసా చూడండి క్లియర్గా. సో 4,75,000 ఎంత క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ 4,25,000. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ ఇతనికి ఏమీ లేదు కాబట్టి బ్లాంక్. సో గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎంత అవుతుంది 12,75,000. 12,75,000. సో 4 4లు 12 and 75,000 అంటే సరిపోయింది. 12,75,000. అండ్ డిడక్షన్స్ వచ్చేసి అండర్ సెక్షన్ 80C to 80U ఏమైనా ఇతనికి ఉన్నాయా అంటే క్లియర్ కట్గా మనకి ఇక్కడ డిడక్షన్స్ 1 by 1 చూద్దాము. వర్కింగ్ క్లియర్ రాసా. ఫస్ట్ క్వాలిఫైడ్ సేవింగ్స్ ఉంది ఇతనికి. సో క్వాలిఫైడ్ సేవింగ్స్ అండర్ సెక్షన్ 80C అని హెడింగ్ పెట్టి యాక్చువల్ అమౌంట్ ఎంత ఉంది ఇతనికి అంటే రీపేమెంట్ ఆఫ్ హౌస్ లోన్ ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రీపేమెంట్ ఆఫ్ హౌస్ లోన్ అని ఇచ్చినప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ 2 lakhs ఉంది, దాని మీద 1 lakh వడ్డీ ఉంది. చూడండి ఇక్కడ పాయింట్లో క్వశ్చన్లో ఉంటుంది చూడండి క్లియర్గా. సో మనకు వచ్చేసేసి చూడండి ఎక్కడ ఇచ్చాడు ఇది, సెవెంత్ పాయింట్ కూడా కాదు, సారీ 5th పాయింట్. సో 5th పాయింట్ చూడండి. సో 2 lakhs రీపేమెంట్ ఆఫ్ హౌస్ లోన్ 2 lakhs ప్రిన్సిపల్ అమౌంట్, లోన్ తీసుకుంది 2 lakhs. దాంట్లో బ్రాకెట్లో ఏం చెప్పాడు 1 lakh ఇంట్రెస్ట్ ఉందని చెప్తున్నాడు ఆయన. సో ఓకేనా. సో దీన్ని ఏం చేయాలి 2 lakhsలో 1 ఇంట్రెస్ట్ తీసేస్తే 1 lakh ఉంటుంది కదా. ఆ 1 lakh ఇక్కడ మనకి అండర్ సెక్షన్ 80C కింద మనకి ఇస్తారు. సో రీపేమెంట్ ఆఫ్ హౌస్ లోన్ సో 2 lakhs - 1 lakh అదే రాసే ఇక్కడ చూడండి 1 lakh. దాంతోపాటు సన్స్ కాలేజ్ ఫీజు ఉంది, అదొక 2 lakhs 20,000. తర్వాత కాంట్రిబ్యూషన్ టు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఈ 3 కూడా క్వాలిఫైడ్ సేవింగ్స్ సంబంధించినవి. అంటే మొత్తం క్వాలిఫైడ్గా ఎంత సేవింగ్ చేశాను నేను అంటే 2,40,000 చేశాను. హౌ మచ్ ఐ సేవ్డ్ అండర్ క్వాలిఫైడ్ సేవింగ్స్ అంటే 2,40,000. నువ్వు ఎంతైనా సేవ్ చేసుకో, బట్ ఎంత ఇస్తుంది గవర్నమెంట్ మ్యాక్సిమం 1,50,000 ఇస్తుంది. అయితే ఎప్పుడు ఇస్తుంది అలా నీకు ఓన్లీ అండర్ సెక్షన్ 80C ఉన్నప్పుడే ఇస్తుంది. అండర్ సెక్షన్ 80CCC కానీ అండర్ సెక్షన్ 80CCC దాని ఏమంటాం అండర్ సెక్షన్ 80CCD కానీ ఉంటే అంటే CCCC అంటే CCD ఈ 3 ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక సెక్షన్ యాడ్ అవుతుంది దాన్ని అండర్ సెక్షన్ 80CCE, దాన్ని లిమిట్ ఆన్ డిడక్షన్ అంటాం. అంటే అప్పుడు మనకి ఈ 3 ఉండవు, ఆ 3ని యాడ్ చేయాలి. అంటే ఆ 3 అమౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ C కింద 2,40,000 ఉంది. ఇదే క్వశ్చన్లో మనకి యాన్యువల్ పేమెంట్ LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అండర్ పెన్షన్ స్కీమ్ కింద మనం పెట్టుకున్నాం కదా.
సో మనకి ఇందాక నేను చెప్పాను, నేను అండర్ సెక్షన్ 3C కింద ఒక పాయింట్ వచ్చిందని ఈ ప్రాబ్లంలో కొత్తగా. సో అదే ఇది యాక్చువల్ అమౌంట్ ఎంత 25,000. అంటే ఇట్లా C అండ్ CCC ఇలా రెండు ఉన్నప్పుడు ఏం చేయాలంటే, సో 1,50,000 అని మనం చెప్పలేము దేని దానికి ఇండివిజువల్గా. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, అంటే ఒకవేళ అది 1,50,000 తక్కువగా ఉంటే దేని దానికి సపరేట్గా డిడక్షన్స్ కింద ఇస్తాం. కానీ ఇక్కడ చూడండి 2,40,000 ఉంది, అంటే అది అబోవ్ 1,50,000 ఉంది కాబట్టి అలా ఇవ్వడం కుదరదు. కాబట్టి ఏం చేస్తామంటే 2,40,000 ఓకేనా, ఈ 25,000 రెండు కూడా యాడ్ చేయాలి. సో చూడండి కింద లిమిట్ ఆన్ డిడక్షన్ అని పెట్టాలి. ఇప్పుడు సెక్షన్ మారిపోయింది, C రాదు, CCC రాదు, అండర్ సెక్షన్ 80CCE లిమిట్ ఆన్ డిడక్షన్ అంటాం దీన్ని. సో అక్కడ ఏం చేయాలంటే లోయర్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 అమౌంట్స్ అని పెట్టేసుకొని ఫస్ట్ ఈ 80C కింద ఎంత లో అయింది మనకి ఇక్కడ 2,40,000. అండర్ సెక్షన్ 3C కింద ఎంత పెడుతున్నాడు 25,000. 3C అంటే ఏం లేదండి, యాన్యువల్ పేమెంట్ టు ద లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఏదైనా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కానీ పెట్టినప్పుడు దానికి మనకు వచ్చేటటువంటి ఎంతైనా ఇస్తారు. అక్కడ ఎంత ఇస్తారంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎంత ఉంది 25,000 ఇస్తున్నారు. సో రెండు యాడ్ చేసి ఎంత వచ్చింది టోటల్గా 2,65,000 వచ్చింది. కానీ ఇప్పుడు ఫిక్స్డ్ అమౌంట్ ఎంత ఉంది యాక్చువల్గా ఇక్కడ 1,50,000. అంటే నువ్వు ఇండివిజువల్గా తీసుకున్న 1,50,000 నీకు మ్యాక్సిమం అమౌంట్ ఇస్తారు. ఇలా కంబైన్డ్ చేస్తాం. అప్పుడు ఎప్పుడు ఇలా కంబైన్ చేయాలి, మనకి ఒకటే ప్రాబ్లంలో C, CCC, CC, D ఈ మూడు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ మూడు యాడ్ చేస్తాం. రెండే ఉంటే రెండు యాడ్ చేస్తాం. ఒకటే ఉందనుకో నో ప్రాబ్లం, మనం ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లం చేసినట్టు చేస్తాం. సో ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి మనకు ప్రాబ్లం ఏంటంటే రెండింటిని యాడ్ చేసి ఆ మ్యాక్సిమం అమౌంట్ ఎంత వచ్చిందో చూసుకొని అది 1,50,000 దాటితే 1,50,000 ఇస్తారు తప్ప 1,50,000 దాటగనట్లయితే అప్పుడు అది ఇస్తారు. అంటే సింపుల్గా చెప్పాలంటే లోయర్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 అమౌంట్స్. సో అండర్ సెక్షన్ 80C, 80CCC రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చిన అమౌంట్ ప్లస్ ఫిక్స్డ్ అమౌంట్ 1,50,000. సో రెండింటిలో చిన్న అమౌంట్నే మనకి డిడక్షన్గా ఇస్తారు. ఎక్కడ సెక్షన్ 80CCE. సో ఇదే ఇక్కడ రాస్తే చూడండి, సో క్వశ్చన్లో చూడండి క్లియర్గా CCE ఫస్ట్ పాయింట్ 1,50,000. ఇక మనకి మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది రాసా, కానీ ఇక్కడ రాదు. ఎందుకు రాదంటే ఇట్ ఈస్ పెయిడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ కాబట్టి ఇక్కడ బ్లాంక్ పెట్టేసా. నెక్స్ట్ డొనేషన్ అనేది మనకి డైరెక్ట్గా మనకు తెలుసు, వాడే డొనేషన్ 10,000 ఇచ్చాడు. సో దాంట్లో 50% వాడే తీసుకోవాలని మన క్వశ్చన్లో బ్రాకెట్లో కూడా 50/100 అని వాడే చెప్పాడు. సో కాబట్టి 10,000 × 50/100 5,000. మొత్తం డిడక్షన్స్ ఎంత అంటే 1,50,000 + 5,000 1,55,000. సో 12,75,000 నుంచి ఈ యొక్క 1,55,000 తీసేస్తే మనకి ఎంత వచ్చింది 11,20,000 టోటల్ ఇన్కమ్. అయితే ఈ టోటల్ ఇన్కమ్లో స్లాబ్ రేట్ ఇన్కమ్ కలిసింది, అలానే ఫ్లాట్ రేట్ ఇన్కమ్ కూడా కలిసింది. కాబట్టి ట్యాక్స్ లైబిలిటీ వేసేటప్పుడు మనం ఏం చేయాలండి, ఎప్పుడు కూడా స్లాబ్ రేట్ ఇన్కమ్ సపరేట్ చేయాలి, ఫ్లాట్ రేట్ ఇన్కమ్ సపరేట్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేసాం చూడండి ఇక్కడ. సో మొత్తం ఇన్కమ్ ఎంత వచ్చింది మనకి స్లాబ్ రేట్ ఫ్లాట్ రేట్ కలిపి 11,20,000. దాంట్లో ఓన్లీ ఫ్లాట్ రేట్ ఇన్కమ్ ఎంత ఉంది, సో సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ దాన్ని ఏమంటాం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ ల్యాండ్ ఇది వచ్చింది కదా మనకి. సో ఆ పాయింట్ మీద మనకి 2 lakhs చూద్దాం, 2,75,000 అదే కదా చూడండి 2,75,000 ఉంది కదా. ఇది రాదు, ఇది మాత్రం ఈ 2 lakhs మాత్రం షార్ట్ టర్మ్ మాత్రం స్లాబ్ రేటే, బట్ లాంగ్ టర్మ్లో నాన్ ఫైనాన్షియల్ అసెట్గా 2,75,000 ఉంది కాబట్టి స్లాబ్లో కలిసింది కాబట్టి దాన్ని తీసేస్తున్నాం. సో మొత్తానికి అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ క్లియర్గా. సో 11 lakhs మనకి ఒక నిమిషం 11,20,000 నుంచి ఈ 2,75,000 తీసేస్తే మనకి 8,45,000 వచ్చింది. సో ఈ 8,45,000 ప్యూర్ స్లాబ్ రేట్ ఇన్కమ్ అనమాట. సో 2,75,000 అనేది ఫ్లాట్ రేట్ ఇన్కమ్. ఇప్పుడు ఫస్ట్ మనం స్లాబ్ రేట్ ఇన్కమ్ ట్యాక్స్ వేసేటప్పుడు మనకు తెలుసు, దానికి ఏజ్ ఏం చెప్పకపోతే బిలో 60 years అనుకోవాలి. సో ఇప్పుడు ఇన్కమ్ స్లాబ్స్ మనకు తెలుసు ఆల్రెడీ. సో 60 years బిలో కాబట్టి అప్ టు 2,50,000 ఏం ట్యాక్స్ ఉండదు ఇతనికి. కానీ 2,50,000 1 రూపీ నుంచి 5 lakhs వరకు ఈ యొక్క డిఫరెన్స్ ఎంత అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, ఓకేనా 2,50,000 1 రూపీ నుంచి 5 lakhs మధ్య డిఫరెన్స్ ఎంత 2,50,000. దీని మీద 5% ట్యాక్స్ 2,50,000 × 5/100 వేస్తే 12,500 వస్తుంది. అలాంటి నెక్స్ట్ స్లాబ్కి వెళ్ళిపోతే మనం సెకండ్ స్లాబ్కి 5,01,000 రూపీ టు 8,45,000 కాబట్టి ఇది ఉంది. 8,45,000 వేసుకుంటే ఎంత వచ్చింది డిఫరెన్స్ ఎంత ఉంటుంది 8,45,000 నుంచి 5 lakhs తీసేస్తే 3,45,000 ఉంటుంది. దాని మీద 20% అంటే ఎంత వస్తుంది 69,000. సో గ్రాస్ ట్యాక్స్ ఎంత వచ్చింది మొత్తం కూడా స్లాబ్ రేట్ది ఇన్కమ్ కంటే 81,000 వచ్చింది, 81,500 వచ్చింది. మళ్ళీ దీనికి మనం ఇందాక తీసేసిన 2,75,000 ఉన్నాయి కదా, మరి ఫ్లాట్ కదా. సో ఫ్లాట్ మీద ఎంత పడుతుంది ఫ్లాట్ 20% కాబట్టి 2,75,000 ఫ్లాట్ 20/100. సో ఇది 55,000 ఏమో ఫ్లాట్ రేటు, ఈ 81,500 ఏమో మొత్తం స్లాబ్ రేట్ ఇన్కమ్ ధర వచ్చింది. సో మొత్తం ట్యాక్స్ ఎంత అంటే గ్రాస్ ట్యాక్స్ 1,36,500. సో దాని మీద HEC ఉంటుంది, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ @4%. సో గ్రాస్ ట్యాక్స్ ఎంత ఉంది మనకి స్లాబ్ రేట్ ఇన్కమ్ ద్వారా వచ్చిన తర్వాత ఫ్లాట్ రేట్ ఇన్కమ్ ద్వారా వచ్చింది 1,36,500 కాబట్టి. సో దాని మీద
మనకి 4% కడితే 5460. సో దాని ద్వారా వచ్చింది. ఈ రెండు యాడ్ చేస్తే ఇన్కమ్స్ మనకి ఎంత వచ్చాయి అంటే 1,41,960. దిస్ ఈజ్ ద టోటల్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ ద పర్టికులర్ పర్సన్ ఆఫ్ మిస్టర్ మహేష్ బాబు. ఇంత ట్యాక్స్ కట్టాలి అతనికి. సో మరిన్ని వీడియోస్ కోసం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్కి, మరింతమందికి, బీకామ్ వాళ్ళకి, బీబీఏ వాళ్ళకి ఈ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్.